చెప్పండి, ఆ ప్రతిపాదన ఏమైందండి? మీరందరూ కూడా ప్రజలకి పిల్లల్లాగా, చిన్న పిల్లల్లాగా పెట్టి వాళ్ళకి బీరు అనేటువంటి పాల డబ్బాలో బీరు పేసేసి నిద్రపుచ్చుతుంటే ప్రజలు అలాగే బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఎంత చదువుకుంటే అంత చదువుకోవాలి, అత్యున్నతమైన చదువు చదవాలి. చదువుకున్న పిల్లవాడికి ఆరోగ్యం బాగోకపోతే 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వాలి. ఈ పిల్లలు చదువుకున్న తర్వాత అత్యున్నతమైన ఉద్యోగం ఇదే రాష్ట్రంలో దొరకాలి. హైదరాబాద్ వెళ్ళి వారానికి 10 రోజులకు ఒకసారి అమ్మ బాగున్నామని మాట్లాడుతూ ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుని చదవకూడదు. మిగతా రాష్ట్రాల్లో మనల్ని బానిసలుగా చూడకూడదు. మనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఇక్కడ విద్య బాగుండాలి, ఇక్కడ వైద్యం బాగుండాలి, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ బాగుండాలి. మన రాష్ట్రానికి నిధుల ప్రవాహం, నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి నేను అన్నమాట అతిశయోక్తి కావచ్చేమో. ఎందుకు అంటే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, ఆయన మాట నాకు స్ఫూర్తి. కలలు కనండి, మీ కళలను సాకారం చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి అని. తప్పేం లేదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను అవ్వాలి అనుకోవటంలో తప్పేంటుంది? నేను కూడా క్వాలిఫైడే. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఇంకొకరు కాదు, ఒక దళిత కులాల నుంచి వచ్చిన